హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఐఎన్ఎస్ అరిఘాట్ గురించి. అరిఘాట్ అంటే ఇదొక సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట, సంస్కృత పదం. దీని మీనింగ్ ఏంటి అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్, అంటే శత్రువుల్ని నాశనం చేయగలది అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ అరిఘాట్ ని ఇప్పుడు నేవీలోకి కమిషన్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ అరిఘాట్ కి సంబంధించి గుర్తుంచుకోవాలి, ఇది ఇండిజీనస్ గా బిల్డ్ చేసినటువంటిది. అంతేకాదు న్యూక్లియర్ పవర్డ్ అంటే ఏంటి, మనకి సబ్మరైన్స్ లో రెండు రకాలు ఉంటాయి. అవి ఒకటి వచ్చేసరికి ఇది కాకుండా కన్వెన్షనల్ సబ్మరైన్స్ అంటాం. కన్వెన్షనల్ సబ్మరైన్స్ అనేసి, అలాగే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ అనేసి రెండు రకాలు ఉంటాయి. సో ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్, బట్ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. అలాగే ఇది బాలిస్టిక్ సబ్మరైన్, అంటే బాలిస్టిక్ మిసైల్స్ ని మోసుకెళ్ళగలదు. మరి ఈ నేపథ్యంలో బాలిస్టిక్ మిసైల్స్ అంటున్నాం. సో బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి? బాలిస్టిక్ మిసైల్స్ కి క్రూయిజ్ మిసైల్స్ అనేసి ఉంటాయి. ఈ క్రూయిజ్ మిసైల్స్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇది మనకి తెలియాలి. అలాగే ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ ని ఎవరు తయారు చేశారు అంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, అంతేకాదు ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, సో ఈ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిజినస్లీ బిల్ట్ అంటున్నాం. అలా ఇండిజినస్ గా బిల్డ్ చేసినటువంటి సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ సబ్మరైన్ ఇది. మరి ఫస్ట్ ఏంటి అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అన్నటువంటిది. ఐఎన్ఎస్ అరిహంత్. మరి దీన్ని ఇప్పుడు ఎక్కడ కమిషన్ చేయటం జరిగింది అంటే విశాఖపట్నం, వైజాగ్ లో. మరి దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవరు తయారు చేశారు అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్ అన్నటువంటిది ఐఎన్ఎస్ అరిహంత్ ని అలాగే ఐఎన్ఎస్ అరిఘాట్ ని ఈ రెండింటిని కూడా తయారు చేసినటువంటిది ఇక్కడే. ఎక్కడుంది షిప్ బిల్డింగ్ సెంటర్? విశాఖపట్నంలో ఉంది, వైజాగ్ లో ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, అదేంటి అంటే ఇందాక అన్నాము న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ అనేసి. సో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ కి అట్లానే కన్వెన్షనల్ సబ్మరైన్ అన్నాం. సో కన్వెన్షనల్ సబ్మరైన్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ అంటే మనకు తెలుసు ఏంటి, ఇవి న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకుని పనిచేస్తాయి అన్నటువంటిది. అట్లానే కన్వెన్షనల్ సబ్మరైన్స్ అంటే ఏంటి, చాలా వరకు ఇవి డీజిల్ మీద ఆధారపడి పనిచేస్తాయి. సో డీజిల్ ఇంజిన్స్ అన్నటువంటివి ఇందులో ఉంటాయన్నమాట. సో ఈ రెండింటికి మధ్య మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ అండర్ వాటర్ లో ఎక్కువసేపు ఉండగలవు. నార్మల్ గా ఆక్సిజన్ కోసం సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి ఈ సబ్మరైన్స్. సో డిటెక్ట్ చేయటం అన్నటువంటిది కొంచెం ఈజీ అయ్యేది. కానీ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ వల్ల ఏంటి అంటే అండర్ వాటర్ లో ఎక్కువసేపు సబ్మరైన్స్ ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులోకి వచ్చేసరికి లెస్ టైం అనేసి మనం చెప్పొచ్చు. లెస్ టైం, సో మినిమం డేకి 1 టైం అయినా మినిమం రావాల్సి వస్తే ఇక్కడ 2 to 3 days ఒకసారి రావాల్సి వస్తుంది. సో మేజర్ డిఫరెన్స్ అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అట్లానే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పినటువంటి ఐఎన్ఎస్ అరిహంత్ అన్నటువంటిది, అట్లానే ఇప్పుడు కమిషన్ చేసినటువంటి ఐఎన్ఎస్ అరిఘాట్ అన్నటువంటివి, ఇవి రెండు దీనికి ఎగ్జాంపుల్స్ గా చెప్పచ్చు. మరి కన్వెన్షనల్ సబ్మరైన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కల్వరీ క్లాస్ సబ్మరైన్స్ వీటికి ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ P-75 ప్రాజెక్ట్ కింద తయారు చేసేటటువంటి సబ్మరైన్స్ ఈ యొక్క కన్వెన్షనల్ టైప్ ఆఫ్ సబ్మరైన్స్ అన్నమాట. సో ఇప్పుడు సబ్మరైన్స్ లో టైప్స్ న్యూక్లియర్ లేదంటే కన్వెన్షనల్ సబ్మరైన్స్ మనకి తెలిసింది. మరి ఇప్పుడు ఈ యొక్క ఐఎన్ఎస్ అరిఘాట్ ఏదైతే ఉందో, ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ దీని యొక్క ఫీచర్స్ కనుక మనం ఒక్కసారి చూడగలిగితే, దీని యొక్క మాక్సిమం స్పీడ్ అన్నటువంటిది, స్పీడ్ పరంగా చూస్తే ఆన్ సర్ఫేస్ ఒకటి అండర్ వాటర్ ఒకటి. సో రెండింటిలోనూ మనము స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఆన్ సర్ఫేస్ దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 12 నుంచి
15 నాట్లు ఉంటుందన్నమాట. అదే అండర్ వాటర్కి వచ్చేసరికి 24 నాట్స్ దీని యొక్క స్పీడ్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇది కనీసం 4 న్యూక్లియర్ పవర్డ్ K4 SLBM. SLBM అంటే ఏంటి? సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ని ఇది మోసుకెళ్ళగలదనమాట. లేదు అనుకుంటే 12 వరకు కూడా K15 నార్మల్ బాలిస్టిక్ ఏవైతే SLBMs ఉంటాయో వాటిని ఇది మోసుకెళ్ళగలదు. ఇవి ఏమో కన్వెన్షనల్, ఇది ఏమో న్యూక్లియర్ సబ్మరైన్స్ అనమాట. వీటిని మోసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ఈ INS అరిహంత్ కి ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 4 K4 SLBM ఏవైతే ఉన్నాయో వాటిని 3500 కిలోమీటర్ల వరకు ఇది మోసుకెళ్ళగలదు. కానీ ఇది వచ్చేసరికి కేవలం 750 కిలోమీటర్ల వరకు మోసుకెళ్ళగలదు అనమాట. అంతేకాదు టార్పెడోలని వాటిని కూడా ఈ యొక్క INS అరిహంత్ అన్నటువంటిది తీసుకెళ్తుంది. సో ఇలా ఏమైంది అంటే మనకి న్యూక్లియర్ ట్రయాడ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. న్యూక్లియర్ ట్రయాడ్ అని అంటే ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎయిర్ నుంచి కానీ, ల్యాండ్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ ప్రయోగించగలిగినటువంటి క్యాపబిలిటీస్ కలిగి ఉండాలి. అప్పుడు న్యూక్లియర్ ట్రయాడ్ కలిగి ఉన్నటువంటి దేశాలు అంటాం. అలాంటి దేశాలు ప్రస్తుతం 4 ఉన్నాయి. ఏంటి ఆ 4 దేశాలు? ఒకటి ఆబ్వియస్లీ USA, రెండవది వచ్చేసరికి రష్యా, మూడవది వచ్చేసరికి చైనా, నాలుగవది వచ్చేసరికి ఫ్రాన్స్. అయితే న్యూక్లియర్ ట్రయాడ్ కాకుండా న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్, ఇలా న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ క్యాపబిలిటీస్ ని కలిగి ఉన్నటువంటి దేశాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. అందులో మన భారతదేశం కూడా ఒకటి. సో ఏమేం దేశాలు? ఒకటి ఆబ్వియస్లీ USA. ఇందాకే చెప్పుకున్నాం న్యూక్లియర్ ట్రయాడే ఉంది అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. సో ఆ 4 కంట్రీస్ ఎట్లానో ఉంటాయి. USA, రష్యా, చైనా, ఫ్రాన్స్. మరి ఇది కాకుండా ఇంకో 2 దేశాలు ఏంటి అంటే ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం మన భారతదేశం కూడా ఇందులో భాగంగా ఉంది అనేసి. ఇది కాకుండా ఇంకొక దేశం ఉంది. ఆ దేశం నేమ్ ఏంటి అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. మరి మనం గమనిస్తే ఆ దేశంతో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కూడా. సో దీని ఆన్సర్ ఏంటి అన్నటువంటిది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు మనం మిసైల్స్ అంటున్నాం, అందులో బాలిస్టిక్ మిసైల్స్ ఇది మోసుకెళ్ళగలదు అన్నాం కదా. సో బాలిస్టిక్ మిసైల్స్ కి అలాగే క్రూయిజ్ మిసైల్స్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేసి గనక మనం చూస్తే కరెక్ట్ గా చెప్పాల్సింది ఏంటి అంటే ఆల్టిట్యూడ్. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే బాలిస్టిక్ మిసైల్స్ అన్నటువంటి హై రేంజ్ లో వెళ్తాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాటి హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 కిలోమీటర్ల హైట్ లో వెళ్తుంది. సో దాన్ని మళ్ళీ మనకి అట్మాస్ఫియర్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్మాస్ఫియర్ లోపలికి వచ్చేటప్పటికి మనం గుర్తిస్తాం కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయటం అన్నటువంటిది కొంచెం కష్టం. అంతేకాకుండా ఈ బాలిస్టిక్ మిసైల్స్ ని ఎక్కువగా లార్జ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ లార్జ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకుని వీటిని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. కానీ క్రూయిజ్ మిసైల్స్ లోకి వచ్చేసరికి ఇవి కేవలం 1000 కిలోమీటర్స్ నుంచి 4000 కిలోమీటర్స్ రేంజ్ లో ఇవి వెళ్తాయన్నమాట. దాంతో వీటిని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది కొంతవరకు ఈజీ అనేసి మనం చెప్పొచ్చు. పైగా స్పీడ్ కూడా దీనికి చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది, వీటికి తక్కువ స్పీడ్ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనము చాలా తక్కువ రేంజ్ లో వీటిని పంపిస్తూ ఉంటాం కాబట్టి. అంతేకాదు ఇది వచ్చేసరికి స్మాల్ ఆబ్జెక్ట్స్, అట్లానే మూవబుల్ థింగ్స్ ఉంటాయి కదా, మూవబుల్ ఆబ్జెక్ట్స్. సో ఆ మూవబుల్ ఆబ్జెక్ట్స్ మీదకి వీటిని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే క్రూయిజ్ మిసైల్ అన్నటువంటి దానికి మనం పాత్ అన్నటువంటిది డిఫైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాకెట్ ని లాంచ్ చేస్తే సరిపోదు, దాని మూవ్మెంట్ ని ట్రాక్ చేస్తూ ఉండాలి. బట్ ఈ బాలిస్టిక్ మిసైల్స్ కదా అక్కర్లేదు, ఇది సెల్ఫ్ గైడెన్స్ అన్నమాట. సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్ అంటాం. సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్ ఒక ప్రోగ్రామ్ పెట్టేసి దాన్ని లాంచ్ చేసిస్తే వెళ్ళి ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది. ఇది బేసిక్ గా. అయితే ఇప్పుడు ఈ INS అరిఘాట్ ఏదైతే ఉందో దానివల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒకటి, మన యొక్క నేవల్ పవర్ ని మనం పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. అవునా? ఏం తెలియకపోయినా సింపుల్ గా కొన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. రెండోది ఏంటి, మనందరికీ తెలిసిందే, చైనా యొక్క
అగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికి మనకి మన నేవల్ పవర్ అన్నటువంటిది మరింత పెంచుకోవటం అవసరం. సో దానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే మన యొక్క సబ్మరైన్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సబ్మరైన్ క్యాపబిలిటీస్ని అలాగే ఇండిజినస్ టెక్నాలజీని, సో ప్రతి దాంట్లోనూ మనం టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో టెక్నాలజీని మనం ఎన్హాన్స్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో సీ కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సీస్లోకి వచ్చేసరికి లేదా ఓషన్స్లోకి వచ్చేసరికి ఆ ఆపరేషనల్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో ఆపరేషనల్ క్యాపబిలిటీ దాన్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి కూడా ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే మనము ఒక సెక్యూరిటీని మన రీజియన్లో సెక్యూరిటీని రీజనల్ స్టెబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఎన్ష్యూర్ చేసుకోవటానికి ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. సో ఇండిజినస్గా మనం టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకోగలిగితే రేపు ఏ దేశం మన మీద దాడి చేయగలిగినా మనం ప్రతి దాడి చేసే పరిస్థితుల్లో కనీసం డిఫెన్స్ మెకానిజం అన్నటువంటిది మన దగ్గర స్ట్రాంగ్గా ఉండాలి. ఆ క్యాపబిలిటీని పెంచుకోవటం లక్ష్యంగా ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.